నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ట్రేసా ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రెవెన్యూ అధికారులు. కేసీఆర్ కుటుంబమంతా డ్రగ్స్ దందా చేసేవారే, త్వరలో జైలుకు పోవటం ఖాయం. ఇందల్వాై పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కేటీఆర్ కుటుంబం డ్రగ్స్ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో కేటీఆర్ కు సవాల్ చేసిన ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ. సీఎంఆర్ఎఫ్ బిల్లులు సకాలంలో చెల్లించాలి. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తా. చెక్కుల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. పీఏసీ చైర్మన్ చెల్లదంటూ అసెంబ్లీలో సమావేశంను బాయ్కాట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరికీ మేలు జరుగుతుంది. బాన్స్వాడలో శబరిమల మహాపాదయాత్రను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. జాతీయ సమైక్యత స్ఫూర్తిని ప్రోత్సహించడం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆర్మూర్లో ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాసరా ఐఐటీ విద్యార్థులపై బకాయిల భారం. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న అధికారులు. లోడ్ దించుకోకుంటే మిల్లులను సీజ్ చేస్తాం. ధాన్యం సేకరణ మిల్లింగ్లు నూతన విధానంపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. జగిత్యాల జిల్లాలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించిన స్థానికులు. మహారాష్ట్రలో ఎన్నికలు. తెలంగాణ సరిహద్దు నిఘాబందీలు. సాలూరా వద్ద అంతరాష్ట్ర చెక్పోస్టు ఏర్పాటు. ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు. రాష్ట్ర సమాచార రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ట్రేసా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు ఆ సంఘం నాయకులు రవీందర్ రమణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ లో ప్రత్యేకంగా నిర్వహించారు. ట్రేసా ఆధ్వర్యంలో భారీ కేక్ను తయారు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, రమణ్ రెడ్డి, నిరంజన్, ప్రభు తదితరులు కలిసి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. శాల్వతో సత్కరించారు. అనంతరం భారీ కేక్ను మంత్రి పొంగులేటి చేతులతో కట్ చేసి ట్రేసా నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మంత్రి పొంగులేటి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరినట్లు రెవెన్యూ సంఘం నాయకులు రమణ్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కుటుంబం డ్రగ్స్ మాఫియాకు అడ్డగా మారిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందల్వాయి మండలంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందల్వాయి మండలానికి చేరుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మన రాజు నాయక్ జిల్లా సదరు వాళ్ళ మదరు 24వ తారీఖున చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి మాకు దగ్గర 2001 నుండి సంబంధం. సో అందుకే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి మరి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో భోగబండాల్లో మరి నైవేద్యం కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి నివారణ అర్పించడం జరిగింది. కేసీఆర్ ఫ్యామిలీ డ్రగ్స్ కు అడ్డగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం పత్రికలలో చూస్తూ ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్
కేసీఆర్ ఫ్యామిలీ అనేది ఒక అవినీతికి, ఒక డ్రగ్ మాఫియాకు, ఒక లిక్కర్ మాఫియాకు, తర్వాత అంటే దానికి ఒక అడ్డలాగా తయారైంది ఇవాళ మొత్తం ఆ కుటుంబమే. మీకు అందరూ కూడా తెలిసి మొన్నదాకా లిక్కర్ స్కామ్లో కవిత నిందితురాలుగా ఉండి తిహార్ జైలుకు పోయి 6 నెలల తర్వాత విడుదలైనటువంటి సంఘటన. జాన్వాడలో కేటీఆర్ బావమర్ది డ్రగ్స్ లో పట్టుబడడం సిగ్గుచేటని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ కేటీఆర్ పై మండిపడ్డారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మాట్లాడారు. కేటీఆర్ బావమర్ది డ్రగ్స్ పై వచ్చిన ఆరోపణలపై షబ్బీర్ అలీ ఘాటుగా స్పందించారు. గతంలో కూడా కేటీఆర్ పై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా డ్రగ్స్ పరీక్షలు నీ కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకోవాలని షబ్బీర్ అలీ సూచించారు. కేటీఆర్ గారి ఫామ్ హౌస్ లో ఆయన బామ్మర్ది రేవ్ పార్టీ ఇక్కడ లిక్కర్ అండ్ ప్యాక్ ఆట ఆడుకుంటా పోలీసుకు పట్టుబడ్డారు. ఆ విషయంలో కేటీఆర్ గారు ఎవ్రీ టైం ఒక 10-12 ప్రెస్ నోట్లు లేకుంటే ట్విట్టర్ చేసే వ్యక్తి 24 గంటలు ఏం దాని మీద స్పందించలేదు. దాని తర్వాత రాత్రికి టీవీ మీద వచ్చి అవును అది నాదే, ఆ బామ్మర్దిదే, కొత్తగా కట్టుకున్నాము, అక్కడ పార్టీ జరిగింది, అది ఫ్యామిలీ పార్టీ, అవును లిక్కరు చేసిండ్రు అని ఇట్లా. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఫోటో ఎగ్జిబిషన్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. జాతీయ సమీకృత స్ఫూర్తిని ప్రోత్సహించడం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యమన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈబీఎస్బీపై ఛాయాచిత్ర ప్రదర్శనను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈబీఎస్బీ కింద జత చేసిన హర్యానా, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ ఆసక్తికరమైన అంశాలు, కళారూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడలు మొదలైన వాటిని తెలియజేసేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ 2024 అక్టోబర్ 28 నుంచి 29 వరకు ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వీక్షించేందుకు తెరిచి ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పై ఛాయాచిత్ర ప్రదర్శనను ఆర్మూర్ డిగ్రీ కాలేజీలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ నెల 28వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 2 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పై నిర్వహించిన వ్యాస రచన రంగోలీ పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేత బహుమతులను ప్రదానం చేశారు. అంతకుముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కళాకారులు ఒగ్గు కథ నృత్యాలు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్, తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఏ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీంద్రరెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సునీత, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయనాథ్ రెడ్డి, తెలంగాణ మైనార్టీ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నహీదా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకాడమిక్ డాక్టర్ ఎన్ అంబర్ సింగ్, టీబీసీ ఏపీఏ రషీద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పీఎస్సీ చైర్మన్ ఎన్నికలు చెల్లదంటూ అసెంబ్లీ సమావేశాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైకాట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎవరిని చూస్తే వారు పీఏసీగా ఉండేవారు. చైర్మన్ గా కేసీఆర్ నియమితులయ్యారు. కృష్ణారెడ్డి, గీతారెడ్డిలను పీఎస్ చైర్మన్లుగా చేశారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ సూచించిన కేసీ వేణుగోపాల్ పీఏసీ చైర్మన్లు అయ్యారు. హరీష్ రావు నామినేషన్ ఎందుకు తిరస్కరించారు అని అడిగారు. ఇప్పటికైనా హరీష్ రావును పీఏసీ చైర్మన్ గా చేయాలని ప్రతిపక్ష నేతలు కేసీఆర్ సూచించారు. అరకెపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధికార యంత్రాంగానికి లేఖ రాశారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం ఏఐసీసీ చెప్పిందని మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. తమ ఆశలను కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారన్నారు. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ అన్నారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా పీఏసీ చైర్మన్ ను నియమించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. కేసీఆర్ సూచించిన వారిని పీఏసీ చైర్మన్ గా నియమించాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని ప్రభుత్వ సలహాదారుడు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. బాన్స్వాడలో మహాపాదయాత్రను ఆయన ప్రారంభించారు.
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పూజలు చేశారు. అనంతరం బాన్సువాడ నుండి శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న అయ్యప్ప దీక్ష స్వాముల బృందానికి జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం సహాయ నిధి కింద 145 మంది లబ్ధిదారులకు 41,75,500 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. సీఎంఆర్ చెక్కులు జాప్యం తదితర అంశాలపై అసెంబ్లీలలో ప్రశ్నిస్తారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 145 మందికి 41,75,500 రూపాయలు విలువగల చెక్కులను అందించారు. ఇప్పటి వరకు ఎక్కువ మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్బన్ నియోజకవర్గానికి రావటం జరిగిందని తెలిపారు. ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సెక్రటేరియట్కి పంపించడం జరుగుతుందని చెప్పారు. కానీ ఇంకా చెక్కుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని అన్నారు. దాంతో బాధితులకు చికిత్స ఖర్చు ఆర్థిక భారంగా మారుతుందని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల జాప్యం మరియు అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలా డిమాండ్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే హెల్త్ ఇష్యూస్ తోటి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వారు ప్రభుత్వానికి అప్లై చేసుకున్న తర్వాత సుమారు 145 చెక్కులు 41,76,000 అమౌంట్ ఈరోజు రావడం జరిగింది. చాలా సంతోషం. చాలామంది పేదలు, నిరుపేదలు వాళ్ళు కష్టపడి అంటే ఎటువంటి ఆధారం లేకుండా వీళ్ళు అప్లై చేసుకున్నందుకు వారికి అమౌంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రతిసారి కూడా ఈ చెట్ల పంపిణీ రోజు నేను చెప్పడం జరుగుతూ ఉంది. నిజామాబాద్ జిల్లా కోర్టులో కక్షిదారులకు అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా జడ్జి కుంచాల సునీత, అదనపు జిల్లా జడ్జి టి శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా కోర్టులో కక్షిదారులకు 25వ వారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ రోజు అదనపు జిల్లా జడ్జి టి శ్రీనివాస్ కుమారుడు జన్మదిన సందర్భంగా సొంత ఖర్చులతో కక్షిదారులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల జిల్లా జడ్జి కుంచాల సునీత అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి వెన్నంటూ ఉంటా అని భరోసా కల్పించారు. ఇందల్వాయి మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఐడీసీఎంఎస్ చైర్మన్ బాధవత్ చందర్ నాయక్ కలిసి ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి గ్రామంలో గ్రామ అధ్యక్షుడు కుమ్మరి గంగాధర్ తండ్రి కుమ్మరి భూమన్న ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం రూప్లా నాయక్ తాండలోని మాజీ సర్పంచ్ సదర్ నాయక్, రాజు నాయక్, మాతృమూర్తి, క్రీస్తుశేషులు బాధవత్ భూలీభాయ్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని డాక్టర్ భూపతి రెడ్డి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త మోతే రాజు తండ్రి, ఎక్స్ ఎంపీటీసీ మోతే భూమన్న ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించారు. మరియు వెంకనల రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించారు. తదనంతరం వారిని, వారి కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ఓదార్చారు. ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని, అధైర్యపడవద్దని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ శేఖర్ గౌడ్, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్, నిజామాబాద్ జిల్లా ఏఐబీఎస్ఎస్ అధ్యక్షులు చందు నాయక్, నిజామాబాద్ జిల్లా ఏఐబీఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తుకారం, ఇందల్వై పీఎస్సీఎస్ చైర్మన్ గోవర్ధన్, మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్, అమృతాపూర్ గంగాధర్, మాజీ జెడ్పీటీసీ మాన్సింగ్ నాయక్ తదితరులు ఉన్నారు. రాజు నాయక్ గారి మాతృమూర్తి బాధావత్ భూలిబాయి గారి మరణం చాలా బాధాకరం, దురదృష్టకరం. మరి 24వ తారీఖు నాడు ఈ నెలనే నాకు 2018లో కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డప్పుడు కూడా ఈ తాండా నుండి రాత్రి 9:30 అవుతుంది. సేవలు మన బంజారా జాతి కానీ వీళ్ళందరూ కూడా మనం ఎప్పుడు మరవద్దు. మరి ఇక్కడ బంజారాకు సంబంధించినటువంటి జిల్లా ఆర్గనైజేషన్ కూడా సెంటు నాయక్ గారు వీళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అంటే తప్పకుండా మన సమాజానికి చేసిన వాళ్ళను, సేవ చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మరవద్దని చెప్పి మరి వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళను స్మరించుకుంటూ
రానున్న ఎన్నికల్లో బీజేపీ నాయకులను గెలిపించుకునే విధంగా కృషి చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మాక్లూరులో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మాక్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పంపిణీ చేశారు. మాక్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్థలం ఉన్న వారికి ఇవ్వాలని, న్యాయబద్ధంగా జరగాలని అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసిన వారిని గెలిపించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శేఖర్, స్పెషల్ ఆఫీసర్ ముత్తేన్న, కార్పొరేటర్ రామ్ సింగ్, ఎంపీఓ శ్రీనివాస్, డిప్యూటీ ఎంఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు. వేరే గ్రామాలకు వెళ్ళే అవసరం ఉన్నందువల్ల, వేరే ప్రోగ్రామ్స్ ఉన్నందువల్ల మిమ్మల్ని 2 గంటలకు రమ్మడం జరిగింది. చెప్తున్నాను, ఇప్పుడు ఇది పేద ప్రజల డబ్బు, ఇది నా డబ్బు కాదు, రేవంత్ రెడ్డి డబ్బు కాదు, కేసీఆర్ డబ్బు. అంత అబద్ధం. మా ఫోటోలు మాత్రమే పెట్టుకుంటాం, పైసలు బియ్యం అంటే పేదవాళ్ళని వాళ్ళ పేరు మీద అప్పు తీసుకొచ్చి ఆ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచివాడ చెడ్డవాడ ఏదైతే ఈ స్కీమ్ పెట్టాడో ఇది పేదవాళ్ళకు మాత్రం చాలా బ్రహ్మాండమైన స్కీమ్ అని నా వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్లో బీసీ కమిషన్ బృందం రేపు మంగళవారం రోజున ప్రజా అభిప్రాయ సేకరణ ఉంటుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల తమాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్ సభ్యుల బృందం ఈ నెల 29న మంగళవారం నిజామాబాద్కు విచ్చేస్తోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలో తెలంగాణ బీసీ కమిషన్ ప్రజా అభిప్రాయ సేకరణ జరగనుందని వెల్లడించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తమ అభిప్రాయాలను కమిషన్కు తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. నిర్దేశిత నమూనాలలో వెరిఫికేషన్ అఫిడవిట్తో పాటు 6 సెట్లను తెలుగు లేదా ఆంగ్ల భాషల్లో ఇవ్వాల్సి ఉంటుందని, వారి వాదనలకు మద్దతుగా వారి వద్ద ఉన్న సమాచారం, మెటీరియల్, సాక్ష్యాలను, సంబంధిత కేసుల వివరాలను పేర్కొంటూ సమర్పణలు, అభ్యర్థనలు, సలహాలు, ఆక్షేపణలు కమిషన్కు నివేదించవచ్చని తెలిపారు. ప్రజా అభిప్రాయ సేకరణ కోసం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జేయూకేటీ IIITలో ఫీజు బకాయిలు వసూళ్లు అధికారులు అమలు చేస్తున్న నిబంధనలు పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది. చదువు పూర్తయిన విద్యార్థులకు బకాయిలు పేరు చెప్పి అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసినా కూడా యూనివర్సిటీ అధికారులు మాత్రం వాటిని ఖాతరు చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటూ ప్రైవేటు సంస్థల మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం ఓ మాజీ విద్యార్థి హైకోర్టు మెట్లెక్కారు. సదరు విద్యార్థి పేరు సామల ఫణికుమార్. నల్గొండ జిల్లా గౌటప్పల్ మండలం తేరటుపల్లి గ్రామానికి చెందిన ఫణికుమార్ గత ఏడాది IIITలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో బీటెక్ సర్టిఫికెట్ల కోసం IIITకి వస్తే అధికారులు 86,000 ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పడంతో కోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో న్యాయస్థానం అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ప్రతిభ కలిగిన నిరుపేద విద్యార్థులకు ఉన్నత స్థాయి సాంకేతిక విద్యను ఉచితంగా అందించేందుకు IIITలను ఏర్పాటు చేసినట్లు చెబుతుంటారు. వీటిలో చేరే విద్యార్థుల్లో 95% మంది నిరుపేద, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చేవారే ఉంటారు. భవిష్యత్తుపై బోలెడన్ని ఆశలతో వచ్చే ఈ విద్యార్థులపై అధికారులు ఫీజుల భారం మోపుతున్నారు. విద్యార్థులు ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్కు అర్హత కలిగి ఉన్న ఫీజులో 60-70% రియంబర్స్ అవుతోంది. దీంతో 4 ఏళ్లు బీటెక్ కోర్సులో ఏటా 20,000 ఫీజు బకాయిలు ఉన్న
4 ఏళ్లలో అది 80,000కు పెరిగిపోతుంది. ఈ బకాయి అంతా విద్యార్థిపైనే మోపుతున్నారు. దీంతో పాటు పరీక్షలు ఫీజులంటూ విద్యార్థుల నుంచి ఏటా వేలల్లో రుసుం వసూలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థిపై చదువు పూర్తయ్యేసరికి సగటున 50,000 నుంచి 1,00,000 వరకు బకాయి ఉంటుంది. ఇది పేద విద్యార్థులకు తలకు మించిన భారంగానే మారుతోంది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీలో విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు తదితర సమస్యలతో అవస్థపడటం కలకలం రేపింది. 51 మంది విద్యార్థినీలను పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్, డీసీహెచ్ శ్రీధర్, ఆర్ఎంఓ రవీందర్లు దగ్గరుండి చికిత్స అందించారు. కొందరికి తీవ్రమైన దగ్గు ఉండటంతో వారికి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. విద్యార్థినీలు ఆరోగ్య పరిస్థితులను బట్టి వేర్వేరు వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. గాలి కాలుష్యం వల్లే విపరీతమైన దగ్గు వచ్చిందని, చికిత్స అనంతరం నియంత్రణలోకి వచ్చిందన్నారు. విద్యార్థినిల అస్వస్థత ఘటనతో తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చారు. పాఠశాల నిర్వాహకుల తీరుపై నిరసన తెలిపారు. 2 రోజుల క్రితం పాఠశాల ఆవరణలోని గడ్డిని తొలగించేందుకు మందును పిచికారీ చేయించి ఆ గడ్డిని ఆదివారం విద్యార్థినీలతో ఎందుకు తొలగింపజేశారని ప్రశ్నించారు. ఈ కారణంగానే విద్యార్థులకు శ్వాస సమస్య తలెత్తిందని ఆరోపించారు. 7వ తరగతి విద్యార్థినీలతో గడ్డి తీయించారని, వారిలో 16 మంది అస్వస్థతతో గురయ్యారని, దీనికి పాఠశాల నిర్వాహకులే బాధ్యత వహించాలని తల్లిదండ్రులు మండిపడ్డారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ, మిల్లర్లకు కేటాయింపు, కస్టమ్ మిల్లింగ్ రైస్ సీఎంఆర్కు సంబంధించిన నూతన విధానం అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను పౌర సరఫరాల శాఖ రూపొందించింది. సోమవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధాన్యం లోడ్లను దించుకునేది లేదంటూ మంత్రివర్గం ఉపసంఘంలో కొందరు మిల్లర్స్లు స్పష్టం చేసినట్లు పౌర సరఫరాల వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కొనుగోలు కేంద్రాల నుంచి పంపే ధాన్యం లోడ్లను దించుకొని మిల్లర్లపై కఠిన చర్యలు సిద్ధమవుతోంది. సీఎంఆర్కు ధాన్యం తీసుకోకపోతే ఆ మిల్లును సీజ్ చేయనున్నట్లు ఉన్నత అధికారులు తెలిపారు. ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా 146.70 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని, తాజా లెక్కల ప్రకారం అందులో 80 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలు వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. ప్రతి మిల్లర్ సీఎంఆర్లోనే పాల్గొనేలా మిల్లులకు కనీసం 50% ప్రభుత్వ ధాన్యం ఉండేలా 2023 నవంబర్లో జీవో 25 విడుదలైంది. దాన్ని ఈ సీజన్లో అమలు చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిసాయి. ప్రతి మిల్లర్లు కనీసం 50% ప్రభుత్వ ధాన్యం తీసుకోవాలి. ఏ రిజిస్టర్లో ప్రభుత్వ ధాన్యం, బి రిజిస్టర్లో ప్రైవేటులు కొన్నవి మిల్లర్లు నమోదు చేయాలి. ఈ నిబంధనలు పాటించకపోతే చర్యలుంటాయని 3 రోజుల క్రితం మిల్లర్లతో జరిగిన సమావేశంలో కమిషన్ చౌహాన్ హెచ్చరించారు. ఈ నిబంధనను విధి విధానాల్లో చేరుస్తున్నట్లు సమాచారం. మిల్లర్ల సీఎంఆర్ చరిత్రను బట్టి 3 రకాల బ్యాంకు గ్యారంటీ నిబంధనలు అమలు చేయనున్నారు. బకాయిలేవి మిల్లర్లకు దాదాపు 10% బకాయి పడినా తీర్చని వారికి సుమారు 20% బకాయి తీర్చి పెనాల్టీ కట్టని వారికి 25% బ్యాంకు గ్యారంటీని ప్రతిపాదించినట్లు తెలిసింది. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రధాన పరీక్షలో 67.17% హాజరు నమోదైందని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందంటూ దాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో తీవ్ర రూపం దాల్చిన ఆందోళనలు, మరోవైపు పరీక్షలు నిర్వహించి తీరుతామన్న ప్రభుత్వ ధోరణి, ఇంకోవైపు పరీక్ష రద్దుపై అభ్యర్థులు వేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ, వీటన్నిటి మధ్య మరికొన్ని గంటల్లో పరీక్ష ప్రారంభమవుతుందనే వరకు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆఖరి గడియల్లో పరీక్షలు నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఈ నెల 21వ తేదీన పరీక్షలు ప్రారంభమయ్యాయి. అదే రోజు పరీక్ష కావడం, అప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నందున వాయిదా వేయడం సాధ్యం కాదని సుప్రీం వెల్లడించింది. మిగిలిన అభ్యర్థులు పరుగున పరీక్ష కేంద్రాలకు తరలి వెళ్లారు. 21వ తేదీన మొదలైన పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. వరుసగా 7 రోజుల పాటు 3 జిల్లాల్లోని 46 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఆఖరి రోజున 21,151 67.3% మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంతకుముందు నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మెయిన్స్ కు ఎంపికైన మొత్తం 31,403 అభ్యర్థులకు గాను 21,093 మంది 7 పరీక్షలకు హాజరైనట్లు టీజీపీఎస్ వెల్లడించింది. దీంతో పూర్తి పరీక్షలకు హాజరైన అభ్యర్థుల శాతం 67.17గా నమోదైంది. ఇందులో హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని కేటాయించిన 5,613 మందికి గాను 4,700
19 మంది అభ్యర్థులు అన్ని పరీక్షలకు హాజరయ్యారు. అలాగే రంగారెడ్డిలో 8,011కు గాను 5,505 మంది, మేడ్చల్ మల్కాజిగిరిలో 17,779కి గాను 10,869 మంది అభ్యర్థులు హాజరైనట్లు కమిషన్ ప్రకటించింది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూన్లో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించింది. మొత్తం 4.3 లక్షల దరఖాస్తులు రాగా 3.2 లక్షల మంది ప్రిలిమ్స్ కు హాజరయ్యారు. అందులో కనబర్చిన ప్రతిభ ఆధారంగా 1.50 నిష్పత్తితో 31,403 అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేశారు. మెయిన్స్ పరీక్షలకు మొదలయ్యాక తొలి రోజు హాజరైన అభ్యర్థులు 74% కాగా క్రమంగా అది 67.3% తగ్గింది. దాంతో ఒక్క పోస్టుకు 37 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు అయింది. మహారాష్ట్రలో ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా సరిహద్దులో అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. సాలూరా వద్ద వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూరా అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో గల మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూరా అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఓటర్ల కోసం మద్యం, కానుకలు, నగదు తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్టర్ బాపురెడ్డి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించండని ఎమ్మెల్యే ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఉద్యమ కాలంలో డాక్టర్ జేఏసీ ఏర్పాటు చేసిన సంగతిని కోదండరాం గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాలో సుమారుగా 4 దశాబ్దాల కాలం డాక్టర్ బాపురెడ్డి ప్రజలకు వైద్య సేవలు అందించారు. వైద్య వృత్తిలో విలువలు పాటించారు. పేదల పట్ల కొంత కనికర భావంతో వైద్యం చేసేవాడని పేరు ఉంది. జబ్బుని నిర్ధారించడంలో పరీక్షలు లేకుండానే నిర్ధారించేవాడు. అఖిల భారత రైతు సంఘాల కోరిక మేరకు తాళ్ల రామడుగు, హాసకొత్తూరు గ్రామాల్లో వైద్య బృందాలను తెచ్చి మందులను కూడా సేకరించి రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా క్యాంపులు నిర్వహించారని ప్రభాకర్ అన్నారు. బాపురెడ్డి లివర్ క్యాన్సర్తో పోరాడి తుది శ్వాస విడిచారు. హైదరాబాదులోని జిల్లా జేఏసీ నాయకులు, తెలంగాణ జేఏసీ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ లింపాద్రి, గోపాల్ శర్మ, ఉద్యోగ జేఏసీ ఘైని గంగారాం, భాస్కర్, ఆర్ఎంపీ మోహన్, డాక్టర్ సత్యనారాయణ, శ్రీహరి, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవారం, జిల్లా నాయకులు బి బాపన్న కలిసి నివాళులు అర్పిస్తూ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు వందలాది మంది 2 నిమిషాలు మౌనం పాటించారు. డాక్టర్ బాపురెడ్డి తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించాడని గుర్తు చేశారు. తాను చొరవ తీసుకుని ఉద్యమ కాలంలో డాక్టర్ల జేఏసీ ఏర్పాటు చేసిన సంగతిని మననం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఎండల లక్ష్మీనారాయణ, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గాదారి అనిత, పిల్లల డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ముత్తెన్న, డిఎల్ఎన్ స్వామి, డాక్టర్ విక్రమ్ రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు తెలంగాణ వాది, తెలంగాణ కోసము మొత్తం పరితపించేవాడు. తెలంగాణ ఉద్యమంలో ఏ చిన్న ఆటుపోట్లు తలెత్తినా భరించేవాడు కాదు. ఆ ఉద్యమం సరిగ్గా నడవటానికి తన వంతు కృషి అన్ని విధాలా అందించడం జరిగింది. జేఏసీలో భాగంగా డాక్టర్ జేఏసీని కూడా నిర్వహిస్తూ ఏ కార్యక్రమం జరిగినా, ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దాంట్లో నిరంతరం పాల్గొనేవాడు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని సాయినగర్లో ఈరోజు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఏర్పాటు చేశారు. పిఎస్సిఎస్ నిజామాబాద్ అధ్యక్షులు కొట్టాల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మరియు రైతులు, గ్రామ పెద్దలు, సొసైటీ సీఈఓ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతరెడ్డి రాజారెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజామాబాద్ సహకార సంఘంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం, అదేవిధంగా నేను రైతులు కోరుకునేది ఏంటంటే ప్రతి రైతు కూడా వాళ్ళ ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి అందరూ కూడా దీన్ని వాడుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు నిజామాబాద్ సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేక ఆహ్వానితులుగా మన గ్రంథాలయ చైర్మన్ అన్నగారు అంతరెడ్డి రాజరెడ్డి గారిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడం జరిగింది. దీని ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకొని
తొందరపడి బయట అడ్లు అమ్మకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను కామారెడ్డి కలెక్టర్ ఆశీస్ శాంగోన్ ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే ఆర్జీలను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారులు వారి సమస్యలపై రుణమాఫీ, భూ సమస్యలు తదితర సమస్యలపై ఈ రోజు 64 ఆర్జీలను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ 27, వ్యవసాయ శాఖ 9, పౌర సరఫరాలు 1, విద్యాశాఖ 1, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 3, జిల్లా పంచాయతీ 10, రోడ్లు భవనాలు 1, విద్యుత్ శాఖ 1, మున్సిపల్ 7, జిల్లా గ్రామీణ అభివృద్ధి 1, సర్వే ల్యాండ్ రికార్డు 2, జిల్లా సంక్షేమ అధికారి 1 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పెండింగ్ లో ఉన్న వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని, వాటికి సమాధానాలు ఆయా ఆర్జీదారునికి తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. గత వారం వరకు 18,360 ఆర్జీలు రాగా వాటిని పరిశీలించి 17,752 ఆర్జీలను ఆయా శాఖల అధికారులు పరిష్కరించారని, 608 పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, జెడ్పీ సీఈఓ చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. ఆలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పర్యటించి పలువురు కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. ఆలూరు మండల కేంద్రంలోని పారిశుద్ధ్య కార్మికురాలు ఎల్లుబాయ్ కుటుంబంతో పాటు గోవింద్పేట్ రమేష్, కండెల నవీన్ కుటుంబాలను వినయ్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఇందూరు జిల్లా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పుట్టినిల్లని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. జార్జియా బూటమిలో జరిగే ఓపెన్ ఇంటర్నేషనల్ సబ్ జూనియర్ కేటగిరీలో సిల్వర్, బ్రౌన్ మెడల్స్ ను సాధించిన అక్షయ్ యాదవ్, ఫారియా ఖాన్, సాయి దీక్షితులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందూరు అంటేనే క్రీడలకు పుట్టినిల్లని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తెచ్చిన ఎండల సౌందర్య, నిఖత్ జరీనా, ఆనంద్ లాంటి వాళ్లు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించడం వాళ్ళ విద్యార్థులకు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. క్రీడల్లో మెడల్స్ సాధించిన అక్షయ్ యాదవ్, ఫారియా ఖాన్, సాయి దీక్షితులు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కన్న తల్లిదండ్రులకు, ఇందూరు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. విద్యార్థులకు ఉన్నత స్థానానికి చేర్చాలని కృషి చేస్తూ అబ్దుల్ ఓమర్ను ప్రత్యేకంగా అభినందించారు. దీపావళి పండుగ సంబరాలు ధన్తేరస్తో ప్రారంభమవుతాయని, బంగారాన్ని కొనుగోలు చేయడం సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఈ వేడుకలు జరుపుకుంటారు. ధన్తేరస్ పేరుకు తగిన విధంగానే సంపద, హోదా, అదృష్టానికి చిహ్నంగా నిలుస్తుంది. ఎన్నేళ్లు గడిచిన సంస్కృతి కోణంలో, ఆర్థిక కోణంలోనూ బంగారానికి తనదైన జీవితాల్లో ప్రాధాన్యత కొనసాగుతూనే ఉంది. ఇది సురక్షితమైన పెట్టుబడి సాధనంగా, ద్రవ్యోల్పానికి ఆకర్షణీయమైన హైడింగ్ సాధనంగా బంగారానికి గొప్ప చరిత్ర ఉంది. పెట్టుబడుల పోర్టుఫోలియోలో బంగారానికి కూడా చోటు కల్పించడం వల్ల ప్రయోజనాలు కూడా చేకూరుతాయని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ప్యాసివ్స్ హెడ్ వికాస్ వాడేకర్ అభిప్రాయపడ్డారు. మిగతా అసెట్స్ తో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఓవరాల్ రిస్కులు కూడా తగ్గుతాయని తెలిపారు. ఫిజికల్ గోల్డ్ రూపంలో కాకుండా బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి డిజిటల్ గోల్డ్. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు యువ ఇన్వెస్టర్లకు అనువుగా ఉంటుంది ఆయన వివరించారు. ఇందులో తక్కువ మొత్తం నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా ఇది సులభంగా అందుబాటులో ఉంటుంది. లిక్విడ్ ప్రయోజనంతో సంపదను పెంచుకోవడానికి ఈ మార్గం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ తరహా ఫండ్స్ ప్రధానంగా గోల్డ్ ఈటీఎఫ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్ భారత్లో స్థిరంగా వృద్ధి చెందుతుంది. పసిడిలో పెట్టుబడుల విషయంలో సమతూకమైన విధానాన్ని కోరుకునే ఇన్వెస్టర్లకు ఇవి ఆకర్షణీయంగా ఉంటున్నాయి. వీటితో పాటు సెవెరిన్ గోల్డ్ బాండ్స్ కూడా పెట్టుబడి వృద్ధికి, వడ్డీ ఆదాయం పొందడానికి ఉపయోగపడతాయి. ప్రభుత్వం జారీ చేసే బాండ్లు కావడం స్థిరమైన వడ్డీ రేటు ప్రయోజనాలు లభిస్తాయి. గోల్డ్ ఎమ్యులేషన్ ప్లాట్ల బంగారాన్ని క్రమంగా గతంగా కొద్ది మొత్తంలో వాయిదా పద్ధతిలో కొనుగోలు చేసేందుకు ఈ ప్లాన్లు ఉపయోగపడతాయి. ఇన్వెస్టర్లు తమ జీవితంలో ఆర్థిక మైలురాళ్లను అనుగుణంగా వీటిలోనే
అనువైన వాటిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. తొలిసారి ఉద్యోగంలో చేరిన వారి నుంచి రిటైర్ అయిన వారి వరకు గోల్డ్ పెట్టుబడులు పెట్టుకుని తగిన ప్రయోజనాలు పొందవచ్చని వికాస్ వాడేకర్ వివరించారు. బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రధానంగా ఇది సురక్షితమైన సాధనంగా ఉండటం కారణం. ఏళ్లు గడిచినా దీని విలువ పడిపోకుండా పెరుగుతూనే ఉంటుంది. ఆర్థిక అనిశ్చితి నుంచి బయటపడవచ్చు. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ETF అనేది మిగతా వాటితో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. బంగారం ధరలు కదలిక అనుగుణంగా అధిక లిక్విడ్ కలిగి ఉండే సాధనాలుగా ఉంటాయి. పెట్టుబడులకు సులభతరమైన యాక్సెస్ ప్రయోజనాన్ని పొందుతూ తమ భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దుకోవాలనుకునే కుటుంబాలు ETFలకు పరిశీలించవచ్చు. భౌతికం దగ్గర అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా సులభంగా సురక్షితంగా పసిటీ ట్రేడింగ్ చేసేందుకు వీలుంటుంది. అందువల్ల గోల్డ్ ETFలకు ఇన్వెస్టర్లలో మంచి ప్రాచుర్యం ఉంది. ఆర్మూర్ నవనాథ్ సిద్ధిల గుట్టపై సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. భారీగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్ధిల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు శివాలయంలో బారులు తీరి పరమశివుని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రఖ్యాతిగాంచిన నవనాథ్ సిద్ధిలగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, భక్తుల సౌకర్యార్థం సిద్ధిలగుట్టపై కాటేజ్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని, కాటేజ్ నిర్మాణం పనులకు అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆ బోర్డు మీద కూడా నేమ్ రాస్తాము. ఆలయ కమిటీ సారథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో ఎవరైనా అన్నదాన ప్రసాదం అందించాలనేటువంటి ఉద్దేశం ఉంటే అందించండి. ఎందుకంటే తపస్సు చేసినటువంటి ఫలితం వస్తుంది. అంత అద్భుతమైన ఆలయం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పునరుద్ధరణ అక్టోబర్ 26 నుండి 40 రోజులు చేసుకోవడానికి సమయం ఉంటుందని జిల్లా కన్వీనర్ యాదగౌడ్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కార్యాలయంలో ఘనంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26 ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం పార్లమెంటు కన్వీనర్ దేగం యాదగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 20వ తేదీన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, పార్టీ క్రయశీలక సభ్యత్వం ఉన్న వారికి గతంలో ఉన్న 2 లక్షల ప్రమాద బీమా కాస్త 5 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. క్రియాశీల కార్యకర్తలు ఎవరైనా మరణిస్తే వారికి మట్టి ఖర్చులు నిమిత్తం 10,000 ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించారని తెలిపారు. కార్యకర్తల కుటుంబంలో విద్యార్థుల చదువుల కొరకు ఆర్థిక సహాయం అందిస్తుందని చెప్పారు. సాధికారత ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వినోద్ కుమార్, కోట గోపాల్ రెడ్డి, మాజీ పార్లమెంటు కమిటీ నాయకులు పావులూరు వెంకటేశ్వరరావు, జ్యోతి నారాయణ, బ్రహ్మానందం చారి, వీరాచారి, మాజీ పట్టణ అధ్యక్షులు అంబికా సత్యనారాయణ, మాజీ అనుబంధ సంఘం అధ్యక్షులు బొప్ప తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వం నిజామాబాద్ పార్లమెంట్ కమిటీలో మేము చేయడం జరుగుతుంది, ప్రారంభించడం జరిగింది. బట్టి ఈ కార్యక్రమాన్ని తెలుసుకున్నటువంటి ఎన్సీపీకి చెందినటువంటి అఖ్తర్ బేగం, మరి ఆమె మహిళా అధ్యక్షురాలు ఉంది. ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేసి మరి తెలుగుదేశం పార్టీలో కాండ వేసుకొని నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తానని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే డెవలప్మెంట్ చేసిండో, అభివృద్ధి చేసిండో దానికి ఆకర్షితురాలైనటువంటి అఖ్తర్ బేగం గారు స్వచ్ఛందంగా తానెత్తి ఈరోజు ఈ సభ్యత్వంలో పూర్తిగా పాల్గొని మరి పార్టీ ఉద్యమాలను కానీ పార్టీ తరఫున మరి ప్రజల పక్షాన పోరాడతానని చెప్పి తాను రావడం జరిగింది. భారత్ మహిళా పట్టణ సమైక్య ద్వారా 2024 నుండి 2025లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వార్షిక మహాజన సభలో తీర్మానించారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో భారత మహిళా పట్టణ సమైక్య సహాయక సహకార పొదుపు మరియు పరపతి సమైక్య అమిలెట్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 11వ వార్షిక మహాజన సభ సమావేశం అధ్యక్షురాలు పద్మ ఆధ్వర్యంలో జరిగింది. కార్యదర్శి పుష్పలత, కోశాధికారి శకుంతల, ఉపాధ్యక్షురాలు శశిరేఖ, సహాయక కార్యదర్శి జయలక్ష్మిలు మరియు సభ్యులు కలిసి
జమ ఖర్చులపై చర్చించారు. స్త్రీనిధిలో ఎన్పీఏ సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. మహిళా శక్తి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్లమ్ సమైక్యలు 54, డిఫాల్ట్ సమైక్యలు 5 ఉన్నాయని అధ్యక్షులు తెలిపారు. ఇంకా ఎన్జిఓ కాన్సెప్ట్ రాలేదు. ఈరోజు టీఎల్ఎఫ్ బ్యాలెన్స్ షీట్ మీ పొదుపుల అప్పులతో కాకుండా మీరు బిజినెస్లో ఎంటర్ కావాలి. అధ్యక్షురాలు బెస్ట్ బిజినెస్ ఎంటర్ప్రెనర్గా ఉండాలి. ఓబీలు రేపు ఎలక్షన్ కూడా ఎట్లా అవుతుందా కానీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా గత ఇప్పుడే మొదలు పెట్టారు ఈ రంగంలో 3-4 సంవత్సరాలు ఎవరైతే బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెనర్ ఉంటారో వాళ్ళే అధ్యక్షులు కావాలి. జీఆర్ మెమోరియల్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు అన్నారు. నిజామాబాద్ నగరంలోని బాలికల ఐటీఐలో జీఆర్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు, ట్రాన్స్కో ఎస్సీ రవీందర్ గుప్తాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలు అభినందించారు. ఉత్తమ విద్యార్థులను సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మల్లయ్య శివరావు తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారి పేరు మీద ఏంటంటే గంగారాం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అని స్థాపించడం జరిగింది 2011లో. దాని ఏమైందంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th నవంబర్, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి, ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తుంటాం ఎవ్రీ ఇయర్. ప్రపంచ మహిళా దినోత్సవం కూడా మేము నిర్వహిస్తుంటాం. 2011లో ఏం చేశామంటే నిజామాబాద్ లోకల్లోని కొంతమంది ఫోటోగ్రాఫర్స్కు మేము సన్మానం చేయడం జరిగింది. అలాగే 12లో తెలంగాణలోని సీనియర్ ఫోటోగ్రాఫర్స్ అంటే ఎక్కడెక్కడ తెలంగాణ అంటే 10 డిస్ట్రిక్ట్లు, ఆ 10 డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి మన నిజామాబాద్ చేయడం జరిగింది. 2013లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మహిళా ఫోటోగ్రాఫర్. కామారెడ్డి జిల్లాలో లింగ నిర్ధారణ కేసులో విచారణ వేగవంతం చేసినట్లు కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ చెప్పారు. లింగ నిర్ధారణ కేసులో విచారణ కొనసాగుతుందని కామారెడ్డి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో రాష్ట్ర పీసీపీఎన్టీడీ ప్రోగ్రాం అధికారిని సుమిత్రా నాయక్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న 2 స్కానింగ్ మిషన్లను సీజ్ చేసిన విషయంలో నడిపి సిద్దిరాములు, అతడి దగ్గర పనిచేసే పృథ్వీలకు నోటీసులు జారీ చేశామన్నారు. సీజ్ చేసిన ఒక మిషన్ రాజంపేట్ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ప్రవీణ్ పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉందని, మరొక మిషన్ ఎవరి పేరున ఉందో విచారణ చేస్తున్నామని తెలిపారు. లైసెన్స్ ఉన్నవారు మాత్రమే ఈ మిషన్లను ఉపయోగించాల్సి ఉందని పేర్కొన్నారు. రాజంపేట్లో రవీందర్ అనే వ్యక్తి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా పోలీసులకు దొరకడంతో అతనిపై కేసు నమోదు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా విట్టం సిద్దిరాములు వద్ద 2 స్కానింగ్ మిషన్లని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ సుమిత్రా నాయక్, పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డిలు పాల్గొన్నారు. దాని తర్వాత ఇబ్బంది ఏంటంటే దానికి ముఖ్యంగా ఎవరైతే మూలకర్త ఉన్నారో ఈ విట్టం నడిపి సిద్దిరాములు ఈజ్ ఎ పర్సన్ ఈజ్ కండక్టింగ్ ద ఈ యొక్క లింగ నిర్ధారణ పరీక్షలు. ఆయన యాక్చువల్గా ఆయన క్వాలిఫికేషన్ పిఎంఎల్టీ. సో ఈజ్ డూయింగ్ ద ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. సో దాన్ని ఆయనని ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది, మరియు కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల సంక్షేమం కోసం వారికి ఆర్థికంగా చేయూతని అందించడానికి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహిస్తుందని జిల్లా ఫిషర్మెన్ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంపై గంగపుత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో కోట్ల రూపాయలు గత ఎమ్మెల్యేలు తమ జేబుల్లోకి మలుచుకున్నారని ఆరోపించారు. అర్సపల్లిలో ఉన్న గంగపుత్రుల భూమి అన్యక్రాంతానికి గురి కావడానికి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని, దానిని జిల్లా గంగపుత్రులు గ్రహించి హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగిందని, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ని కలిస్తే వారు సర్వే చేయించడం వల్ల 4 ఎకరాల 24 గుంటల భూమి మత్స్యకారులకు చెందుతుందని కలెక్టర్ సూచనలు ఇచ్చారు. అధికారం లేకపోవడం వల్ల మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న ప్రశాంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని, ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే దిష్టిబొమ్మ దహనం చేస్తామని హెచ్చరించారు. గంగపుత్రులకు ఇతర కులస్తులకు చిచ్చు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రమోటర్ శ్రీనివాస్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గంగపుత్రులందరికీ కూడా సరైన నాణ్యతమైనటువంటి సీడులు, అదేవిధంగా దాని యొక్క సైజునే కానీ దాని యొక్క పరిమాణాలను కానీ అన్నింటినీ కూడా
చూసుకోవాల్సిన బాధ్యత మన జిల్లా గంగపుత్రులందరినీ కూడా. కనుక ఎక్కడ కూడా నాసిరకం లేకుండా నాణ్యతగా కొలతతో ఒక పరిణామాన్ని కొలుస్తూ జిల్లా గంగపుత్రులందరూ కూడా చూసుకోవడం జరుగుతూ ఉంది. గత 15-20 రోజుల నుంచి కూడా జిల్లా లోపల స్వీట్ స్టాకింగ్ లోపల అనుమతి లేకుండా టపాకాయలు విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాలు పెట్టుకునేవారు తప్పనిసరిగా పోలీసు ఉన్నత అధికారుల అనుమతి పొందాలని ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సూచించారు. సోమవారం ఎడపల్లి ఠాణాలో పలు టపాకాయల దుకాణ వారిని పిలిచి అవగాహన కల్పించారు. టపాకాయల దుకాణాల దగ్గర తప్పనిసరిగా మంచినీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలైన బస్టాప్, కళ్యాణ మండపాలు, టపాకాయల దుకాణాలు ఉంచరాదని అన్నారు. మీ షాపుల దగ్గర దరిదాపుల్లో మేము పెట్టుకుంటాం. మేము అవైలబుల్గా వాళ్ళకు లెటర్ నోటీస్ పంపించేసి ఫలానా సీన్ వచ్చిండు, మధు వచ్చిండు, వీళ్ళు వచ్చారు, కంప్లైంట్ ఇట్లా మాకు పర్మిషన్ పెట్టుకున్నారు. కాబట్టి ఆడ ఫైర్ సేఫ్టీ విధంగా ఏమన్నా వాటర్ ట్యాంకర్ మీరు అక్కడ రెడీ అవైలబుల్గా ఉంచండి, మనిషి అటు పంపించకండి. మీ విలేజ్కి వెళ్ళి ఇంతమంది ఉన్నారు అని మాకు లీగల్గా చెప్పుకోవడానికి ఉంటుంది. అర్థమైందా? దాని గురించి లైసెన్స్ పెట్టుకోవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఏం కాదు. ఓకేనా? మీరు అమ్ముకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం అవకాశం ఉంటుంది మీకు, అది ఆన్ రికార్డ్ వస్తుంది. అట్లా అది చెప్తున్నాము. కొంచెం దయచేసి ఏంటంటే మీరు అందరూ కూడా ఎడపల్లి వాళ్ళందరూ ఒక దానిలో, జాన్కంపేట వాళ్ళు కొంత దానిలో, ఇంకా వేరే విలేజ్ వాళ్ళు ఎవరైనా వచ్చారు ఒకవేళ రాకపోతే వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళకు కూడా చెప్పేందంటే క్రాకర్స్ కూడా కాల్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే తాగి రావచ్చు, అడిగి తాగి వచ్చేదన్నా గొడవ చేయొచ్చు. ఓకే, అందరు అట్లా వస్తారని కాదు, కొంతమంది న్యూసెన్స్ గాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే వాడు బీడి తాగుతాడు, ఇట్లా పెట్టుకొని వాడు ఆడ పటాకులు ఉంటారు. మనం చెప్పేది చెప్తాం. మన దాంట్లో ఇప్పుడు షాప్లో మీరు షాప్ ఓనర్లు వచ్చారు, ఆడ షాప్ ఒక ఇట్లా అంతా పెట్టుకున్న కాడ ఏంటంటే ఒకరిద్దరు పనులు కూడా ఉంటారు. వాళ్ళకి తెలియకపోవడం, అవగాహన ఉండకపోవడం, వాళ్ళు కూడా అలర్ట్ చేయాలి. కామారెడ్డి జీవదాన్ స్కూల్లో జరిగిన దాడిలో అరెస్టైన యువకులను ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ వినిపించారు. కామారెడ్డి పట్టణంలోని జీవదాన్ స్కూల్లో జరిగిన దాడిలో అరెస్టైన యువకుల్లో దాడితో సంబంధం లేని అమాయక యువకులను తన సొంత డబ్బు ఖర్చులతో విడిపించినట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా విడుదలైన యువకుల కుటుంబాలు షబ్బీర్ అలీని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. జీవదాన్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు విషయం లోతైన విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కోరడం జరిగిందన్నారు. దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయమై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఆరా తీశారని, ఈ కేసులో ఎవరైనా అమాయకులు ఉంటే వారిని ఆదుకుంటామన్నారు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో అమ్మాయి చనిపోయిందని దుష్ప్రచారం చేశారని షబ్బీర్ అలీ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వేల్పూర్ ఏఎంసీ చైర్మన్ ముత్యంరెడ్డి అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బాల్కొండ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి, సొసైటీ చైర్మన్ నాగులపల్లి సూరజ్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి అమ్ముకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో దళారులకు నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులందరూ 17% తేమతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని, ఆధార్ కార్డు, జీరక్స్, పట్టా, పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ తీసుకొచ్చి సెంటర్ నిర్వాహకులకు అందజేయాలని కోరారు. అవినీతికి తావు లేకుండా తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధి చేయండి, పలు సమస్యలు పరిష్కరించాలని వైస్ ఛాన్సలర్కి పీడీఎస్యూ నాయకులు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, యూనివర్సిటీలో అవినీతికి తావు లేకుండా చూడాలని టీయూపీడీఎస్యూ కమిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరిరావుకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ కబ్జాకు గురవుతున్న యూనివర్సిటీ భూములపై న్యాయపరంగా ముందుకు పోవాలని, గర్ల్స్ హాస్టల్ పనులు త్వరగా ప్రారంభించాలని, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించాలని, విద్యార్థుల నుండి మెస్ ఛార్జీలు వసూలు చేయొద్దని, రెగ్యులర్ నియామకాలు జరగాలని, స్పోర్ట్స్కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి స్పోర్ట్స్ పరికరాలు అందుబాటులో ఉంచాలని, హెల్త్ సెంటర్లో స్టాఫ్ మెరుగైన భోజనం అందించాలని, ఇంటిగ్రేటెడ్ కోర్సులు సర్టిఫికెట్లకు ఎటువంటి డబ్బులు తీసుకోవద్దని, రెగ్యులర్ క్లాసులు జరిగేటట్టు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఫ్రెండ్స్ యూనివర్సిటీ కార్యదర్శి జయంతి, టీయూపీడీఎస్యూ నాయకులు రవీందర్, అక్షయ్, బిందు, ఆకాష్, మోహిత్, విజయ్, నితిన్, హనుమన్లు, రాకేష్, చందు, తరుణ్, సాయి, భారత్ తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలకు 14 మృతదేహాలను కళాశాల ప్రయోగశాలానికి అందజేసినట్లు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు తెలిపారు. ఈ రోజు రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బోధన్లో స్వర్గస్థురాలైన కమల మృతదేహాన్ని వారి కూతుర్ల ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ కళాశాల ప్రయోగశాలకి అందజేయడం జరిగిందని, కమల 15 రోజుల ముందే తన కూతుర్లు స్వర్ణలత, హేమలతకు తదనంతరం తన మృతదేహాన్ని ప్రయోగశాలకి ఇవ్వమని కోరటంతో ఈ రోజు వారు తన తల్లి కమల వారి మృతదేహాన్ని రెడ్ క్రాస్ నిజామాబాద్ జిల్లా శాఖ ద్వారా ప్రయోగశాలకి ప్రొఫెసర్ రవీనా పౌల్, ప్రొఫెసర్ బాలరాజుకి ఇవ్వటం జరిగింది. ఇప్పటి వరకు రెడ్ క్రాస్ ద్వారా 14 మృతదేహాలని ప్రభుత్వ కళాశాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కమల కూతుర్లు స్వర్ణలత, గోపి, హేమలత, కృష్ణ మరియు బంధువులు పాల్గొన్నారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొస్తామని ఆ సంఘం నాయకులు తెలిపారు. బోధన్ మండలం పెంటకుర్తు గ్రామంలో ఈ రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. గైని రాములు అధ్యక్షతన జిల్లా కార్యదర్శి ఏషాల గంగాధర్ మాట్లాడుతూ అక్టోబర్ 25, 26 శుక్రవారం, శనివారంలలో హైదరాబాద్ పట్టణంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 4వ రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వికలాంగులు తరలి వెళ్లడం జరిగింది. రాష్ట్ర కమిటీని 23 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీకి నిజామాబాద్ జిల్లా నుంచి ఏషాల గంగాధర్, గైని రాములు, కవితారెడ్డిని తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీకి నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. అక్టోబర్ 25, 26వ తేదీలలో ఎన్పీఆర్డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 4వ మహాసభలు హైదరాబాద్ పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి దివ్యాంగులు పాల్గొన్నారు. ఈ మహాసభలు జయప్రదమైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బోధన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ప్రైవేటు జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు రోడ్డెక్కారు. స్కాలర్షిప్ల కోసం ప్రధాన రోడ్లపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో 3 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు వాగ్వివాదం చోటు చేసుకుంది. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ విద్యార్థులకు నచ్చజెప్పి నిరసనను సద్దుమణిగించారు. ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు రాక విద్యార్థులు, పేద బడుగు బలహీన మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు రోడ్డు పైన ఎక్కాల్సిన పరిస్థితి ఈ బోధనలో కనబడతా ఉంది. ఈ తెలంగాణలో ఈ మన రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి మనకు విద్యాశాఖ మంత్రి కూడా నియమించలేడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిరికొండ మండలంలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు పశు వైద్య సిబ్బంది తెలిపారు. సిరికొండ మండల కేంద్రంలో పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ సిరికొండ మండలంలోని అన్ని గ్రామాలలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని, దీనిని మండలంలోని అన్ని గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగిందని చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య విఏ శ్రీనివాస్, ఆఫీస్ అసిస్టెంట్ శ్రీకాంత్, పశుమిత్ర రంజిత్, రైతులు పాల్గొన్నారు. సిరికొండ గ్రామ ప్రజలకు తెలియజేయనిదేమనగా ఈరోజు సిరికొండ మండలంలోని సిరికొండ గ్రామంలో పశువులకు అంటే గేదెలు కానీ, ఆవులు కానీ, దూడలు కానీ, 4 నెలల పైన ఉన్న దూడలు, ఆవులు, గేదెలకు గాలి కుంటు రాకుండా నివారణ కోసం టీకాలు వేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుంది. అన్ని గ్రామాలలో ప్రోగ్రాం అనేది ఈ నెల 15 నుంచి స్టార్ట్ అయ్యి వచ్చే నెల 14 వరకు ఉంటుంది. ప్రతిరోజు ఒక విలేజ్లో చేస్తాము. కాబట్టి మండల ప్రజలందరూ సహకరించి వ్యాక్సిన్ చేసుకోగలరు. మేము పొద్దున్నే అందుబాటులో ఉంటాము. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సిరికొండ ఐకేపీ అధికారులు సూచించారు. సిరికొండ మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. సిరికొండ మండలంలోని సిరికొండ, పెద్దవాల్గోడ్, పోత్నూర్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీడీ రవీందర్ మరియు మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీడీ రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించే విధంగా సిరికొండ మండలంలో ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్నవడ్లకు 500 బోనస్ను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి సన్నవడ్లకు చెల్లించడం జరుగుతుందని చెప్పారు. అలాగే దొడ్డు వడ్లను యథావిధిగా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. రైతులందరూ ధాన్యాన్ని ఆరబెట్టి శుద్ధి చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. అలాగే రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో డిపిఎం సాయిలు, ఏపీఎం కిరణ్, మహిళా సంఘాల మండల అధ్యక్షురాలు కొండ గోదావరి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బాకారం రవి, జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, దేగం సాయిలు, వీడీసీ చైర్మన్ జలేందర్, కాంగ్రెస్ నాయకులు, ఐకేపీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించడంలో భాగంగా ఈరోజు సిరికొండ మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో మార్కెటింగ్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా సన్న వడ్లకి 500 బోనస్ అందిస్తూ యథావిధిగా మిగతా కామన్ వెరైటీకి కూడా మద్దతు అందించే విధంగా రైతులకు సేవలు అందించడం కొరకు జగిత్యాల జిల్లాలో హనుమంతుడి విగ్రహంను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు ఆందోళన చేశారు. జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమాన్ వద్ద గల హనుమంతుని విగ్రహంను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు, భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని బీర్పూర్ పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ధర్మో రక్షో రక్షిత జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం బీర్పూర్ గ్రామం లోపల అతి పుణ్యక్షేత్రమైన శ్రీ బీర్పూర్ లక్ష్మీ స్వామి దేవస్థానం నందు ఈ ఘాట్ రోడ్డు నుంచి దిగి వస్తున్న ఆర్చ్ కమాన్ కమాన్ కు పక్కన ఉన్న క్షేత్రపాలకులైన గరుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. నిన్న సాయంకాలమా అది ఎప్పుడు సమయమో తెలియదు కానీ విగ్రహం ధ్వంసం అయిపోయింది. ఆ ధ్వంసం వలన మేము మా యొక్క శాంతియుతంగా ధర్నాకు ఇక్కడ ఈ కమాన్ దగ్గర మేము ఈ ఘాట్ రోడ్ దగ్గర కూర్చోవడం జరిగింది. ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్తో పాటు రైతు రుణమాఫీ, రైతు భరోసాను వెంటనే రైతులకు అందించాలని బినోలా సొసైటీ అధ్యక్షులు మగ్గరి హనుమన్లు డిమాండ్ చేశారు. నబీపేట్ మండలం బినోలా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని నాలేశ్వరం, నిజాంపూర్, బినోలా, లింగాపూర్, జన్నపల్లి, మోకన్పల్లి, నూడాపూర్, ధర్మారం, అనంతగిరి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సంఘం అధ్యక్షులు మగ్గరి హనుమన్లు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా నబీపేట్ తహసీల్దార్ వెంకటరమణ, నిజామాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జంగిటి రామచందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మగ్గరి హనుమన్లు మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకొని తప్ప తాళ్ళు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, అలా తీసుకొచ్చిన ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు ఏ గ్రేడ్కు 2320 రూపాయలు, కామన్ గ్రేడ్కు 2300 రూపాయలను అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సన్నవడ్లకు బోనస్గా 500 రూపాయలు చెల్లిస్తానన్న విధంగా బోనస్ను క్వింటాల్కు డబ్బులతో కలిపి చెల్లించాలని, సన్న రకం వడ్లకు గింజ యొక్క పొడవు, ఇతర ప్రమాణాల్లో షరతులు లేకుండా బోనస్ పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. అలాగే రుణమాఫీ కాని రైతులకు వెంటనే రుణమాఫీ అయ్యేలా చూడాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కోరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు కాజా ఆషముద్దీన్, డైరెక్టర్లు విజయ్, అంజాగౌడ్, గంగాధర్, బాల్చందర్, రమణారావు, నవీన్, గంగాధర్, రైతులు ప్రవీణ్, శ్యామ్, రమేష్, నవీన్, సాయిలు, బాలరాజు, సంజీవ్ రావు, పోషెట్టి, రాజహాస్, సంఘం సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. రైతులు తాము పండించిన వరి ధాన్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏ గ్రేడ్కు 2320 రూపాయలు, బి గ్రేడ్కు 2300 రూపాయలు మద్దతు ధరను కల్పిస్తుంది. అలాగే రైతులకు ఒకటే తెలియజేయలేదు ఏమనగా, రైతులు తాము పండించిన ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టుకొని తేమ తప్ప లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వము దానికి మద్దతు ధర కల్పిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ ఇప్పటికీ కొనుగోలు సెంటర్లో లేటు ప్రారంభించడం వల్ల దళారుల వ్యవస్థకు చేరి సగం ధాన్యం బయటనే వెళ్ళిపోవడం జరిగింది. ప్రభుత్వానికి మా తరఫున, సొసైటీ తరఫున ఒకటే కోరుకుంటున్నాము. ఇప్పటికీ రైతులు దళారులకు అమ్ముకొని చాలా నష్టపోయారు. ఏదైతే బోనస్ ఇస్తామని చెప్తున్నారో అట్టి బోనస్కు కొన్ని మెలికలు పెట్టడం జరిగింది. వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు నాలికంటి అబ్బన్న ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని చైర్మన్ కోరారు. రైతులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వరిధాన్యం కేంద్రాలు ఎట్టగేలకు ప్రారంభమయ్యాయి. నవీపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో అధ్యక్షులు న్యాలకంటి అబ్బన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వరికి 500 రూపాయలు బోనస్ ప్రకటించడంతో రైతులు సన్న రకాలు ఎక్కువ సాగు చేశారని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఆలస్యం అవటం వల్ల 70% వడ్లు ప్రైవేటు వ్యక్తులకు కొన్నారని అన్నారు. ఇప్పటికైనా రైతులు ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించినట్లుగా వడ్లను ఎండబెట్టి మేచరేజ్ వచ్చే విధంగా చేసుకోవాలని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రవీణ్, డైరెక్టర్లు గోపి, బాలగంగాధర్ రెడ్డి, గణేష్, రాము, కాంతం, సౌడ శ్రీనివాస్, కార్యదర్శి మహేష్, నాయకులు తెడ్డి పోషెట్టి, పలువురు రైతులు పాల్గొన్నారు. 20% కాటన్ లేట్ కావడం వలన 70% దళారులకు అమ్మేసి ఇలా రైతులు 2100, 2200కు అమ్ముకోవడం జరిగింది. ఇప్పటికైనా కానీ రైతులు ఈరోజు గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలని డిక్లేర్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇలా రైతు సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, ఇప్పుడున్న వడ్లని ప్యాడీని మీరు కోసిన తర్వాత ఆరబెట్టుకొని 17% ఎండబెట్టినైతే సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 2300 మద్దతు ధర, సన్న రకానికి దొడ్డు రకానికి 2320 రూపాయలు, దొడ్డు రకానికి 500 రూపాయలు బోనస్ మీరు పొందగలుగుతారు. కాబట్టి రాబోయే కాలంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని జిల్లా సిపిఎం అధ్యక్షుడు రమేష్ బాబు డిమాండ్ చేశారు. ఈ నెల 26 మరియు 27న సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు నిర్వహించడం జరిగింది. మొదటి రోజు ర్యాలీ, బహిరంగ సభ జరిగిన అనంతరం ఎంపిక చేసిన ప్రతినిధులతో మహాసభ కొనసాగింది. ప్రతినిధుల సభలో సంవత్సరాల కార్యక్రమాల నివేదికను ప్రవేశపెట్టిన అనంతరం రంగాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రతినిధులు చర్చించి తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. అనంతరం 27న సాయంత్రం నూతన జిల్లా కమిటీని 14 మందితో ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కార్యదర్శిగా ఏ రమేష్ బాబు 3వ ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శి వర్గ సభ్యులుగా పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, శంకర్ గౌడ్, వెంకటేష్, నాగన్నలను మరియు జిల్లా కమిటీ సభ్యులుగా వేషాల గంగాధర్, నన్నేసాబ్, జంగం గంగాధర్, సుజాత, కొండ గంగాధర్, విఘ్నేష్, సురేష్, రామ్మోహన్ రావు ఎన్నుకోవడం జరిగింది. అన్ని జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఈ రోజు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. కార్మికులు ఆర్థిక ఇబ్బందులతోటి అనారోగ్యాలపై ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని ఆదుకోవటం కోసం ఈ పరిశ్రమలకు తెరిపించడానికి వెంటనే నిధుల్ని కేటాయించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ తోటి ఆందోళనలు, పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. వీటితో పాటు ఈరోజు జిల్లాలో అనేక వృత్తిదారులు వృత్తి క్షీణించి ఉపాధి కోల్పోతూ ఉన్నారు. గల్ఫ్ తదితర దేశాలకి వలసలు పోతూ ఉన్నారు. వాళ్ళకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీల పేరుతోటి ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈ రోజు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆర్మూర్ పట్టణంలోని బాయావత్ ప్రవీణ్ పీవీఆర్ రియల్ ఎస్టేట్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మెట్పల్లి మండలం విట్టంపల్లి గ్రామ శివారులోని వరద కాలువలో గల్లంతైన డాక్టర్ మృతదేహం లభించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. కరీంనగర్లోని కొత్తపల్లి మండలం విద్యానగర్ కాలనీలో సత్యసాయి సేవా సమితి వారిచే స్టేట్ యూత్ కోఆర్డినేటర్ వారి ఇంట్లో సత్యసాయి భజన పాటలు, డోలక్, డీజే వాయిద్యాలతో భజన కీర్తనలు ఘనంగా జరిగాయి. వచ్చిన వాళ్ళకి అన్నదానం ఏర్పాటు చేశారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ క్యాంపు కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. భారతీయ రాష్ట్ర సమితి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి పోస్ట్ మ్యాట్రిక్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు పంపిణీ చేయాలని వినతి పత్రంలో కోరారు. వానాకాలంలో పండించిన పంటలకు వెంటనే రైతు భరోసా 2 లక్షలకు పైగా రుణమాఫీ చేయాలని కోరుతూ నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీని కలిసి ఏఐకేఎస్ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. డిచ్వెల్లి మండలం మిట్టపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వెంటనే విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి
ఎంఆర్ఓకు ఫోన్ చేసి విచారణ చేయాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ట్రేసా ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రెవెన్యూ అధికారులు. కేసీఆర్ కుటుంబమంతా డ్రగ్స్ దందా చేసేవారే, త్వరలో జైలుకు పోవటం ఖాయం. ఇందల్వాయి పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. కేటీఆర్ కుటుంబం డ్రగ్స్ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో కేటీఆర్ కు సవాల్ చేసిన ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ. సీఎంఆర్ఎఫ్ బిల్లులు సకాలంలో చెల్లించాలి. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తా. చెక్కుల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. పీఎస్సీ చైర్మన్ చెల్లదంటూ అసెంబ్లీలో సమావేశంను బాయ్కాట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం. అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అందరికీ మేలు జరుగుతుంది. బాన్స్వాడలో శబరిమల మహాపాదయాత్రను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. జాతీయ సమైక్యత స్ఫూర్తిని ప్రోత్సహించడం కోసం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆర్మూర్లో ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. బాసరా IIT విద్యార్థులపై బకాయిల భారం. ఫీజులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్న అధికారులు. లోడ్ దించుకోకుంటే మిల్లులను సీజ్ చేస్తాం. ధాన్యం సేకరణ మిల్లింగ్లు నూతన విధానంపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. జగిత్యాల జిల్లాలో హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించిన స్థానికులు. మహారాష్ట్రలో ఎన్నికలు. తెలంగాణ సరిహద్దు నిఘాబందీలు. సాలూరా వద్ద అంతరాష్ట్ర చెక్పోస్టు ఏర్పాటు. ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.